జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఓడగొట్టే ప్రయత్నం మేము చేస్తాం. అందరికి నమస్తే. ఒక నిమిషం హుజరాబాద్ మున్సిపాలిటీ గురించి మాట్లాడినట్లయితే, అక్కడ నేను హుజరాబాద్ లో పర్యటించినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, అక్కడ ఈటెల రాజేందర్ గారికి కొంత పర్సనల్ క్యాడర్ ఉంటుంది. సో అలాగే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మన బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. సో అక్కడ మున్సిపల్ సిటీని కైవసం చేసుకుంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అయినా కైవసం చేసుకోవాలి, లేకపోతే బీజేపీ పార్టీ అయినా కైవసం చేసుకోవాలి. కాకపోతే అక్కడ డిఫరెంట్ రిజల్ట్ రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంది? అసలు ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. సో ఇదంతా ఈ క్రెడిట్ మాత్రం నవీన్ యాదవ్ గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ఒక మాట చెప్పడం జరిగింది రీసెంట్ గా, నా జూబ్లీహిల్స్ లో ఎవరైతే నన్ను ఓడిపించడానికి జూబ్లీహిల్స్ లో వచ్చి ప్రచారం చేస్తారో వాళ్ళని పక్కా ఓడిపించే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే అక్కడ అతను హుజరాబాద్ వెళ్ళి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ మున్సిపల్ చైర్మన్ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగిందని ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఇది ఒక రకంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.